దేవుడైన యెహోవా అతనికి తోడై ఉన్నాడు. దేవుడు మూడవదిగా నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితాల్లో దేవుడు మనకు తోడుగా ఉండాలి అంటే, దేవుడు మన జీవితాల్లో తోడై ఉండాలి అంటే నీలో ఏ దోషం కనబడకూడదు. యేసు ప్రభువారు అంటారు, ఏమంటాడు తెలుసా? ధైర్యంగా అంటాడు, నాలో పాపముందని మీలో ఎవడైనా స్థాపించగలడా? ఎంత డేరుతో కూడిన మాట అది. హల్లెలూయా, హల్లెలూయా. నాలో పాపముందని మీలో ఎవడైనా నిరూపించగలడా అంటే అసలు ఆయనలో పాపం కనుగొన్నా కూడా దొరకదు, గోరంతా కూడా కనపడదు. అలాగే దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ యాకోబు గురించి? యాకోబులో ఏ దోషము లేదు, యాకోబులో ఏ వంకరతనము లేదు, అందుకనే దేవుడు అతనికి తోడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా తోడు నీ ఉంటే అంతే చాలయ్యా, నా ముందు నీ ఉంటే భయమే లేదయ్యా, నా తోడు నీ ఉంటే, నా ముందు నీ ఉంటే భయమే లేదయ్యా. ప్రేమా పూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయ వీరుడా, నా తోడు నీ ఉంటే అంతే చాలయ్యా, నా ముందు నీ ఉంటే భయమే లేదయ్యా, నా తోడు నీ ఉంటే అంతే చాలయ్యా, నా ముందు నీ ఉంటే. దేవుడు తోడు లేకపోతే ఏం జరిగిద్దో తెలుసా? అనుకోకుండా దారిలో ప్రయాణం చేస్తూ ఉంటాం, ఏ బస్సు వచ్చి ఢీ కొట్టి ఏమైపోతామో తెలియదు. దేవుడు తోడు లేకపోతే ఇట్లాంటి కార్యాలు జరుగుతాయి. దేవుడు మన జీవితాల్లో లేకపోతే ప్రమాదాలే జరుగుతాయి. అందుకని ఎప్పుడు కూడా మన తోడుగా ఎవరు ఉండాలి అంటే, మన భర్త ఉన్నా, మన భర్త లేకపోయినా, మన పిల్లలున్నా, పిల్లలు లేకపోయినా, భార్య ఉన్నా, భార్య లేకపోయినా, మనకు తోడుగా ఉండాల్సింది ఎవరు అంటే ప్రభువు. ప్రభు మనకి ఎప్పుడు కూడా తోడుగా ఉండాలి. మరి ఆయన తోడుగా ఉండాలంటే మనలో ఏం ఉండకూడదు? ఏం నేర్చుకున్నాం? ఫస్ట్ శాపగ్రస్తమైన మనలో ఉండకూడదు. రెండోది ఏం నేర్చుకున్నాం? యేసయ్యను అనుసరించాలి, యేసయ్యను అనుసరించడం మానకూడదు. మూడోది ఏం నేర్చుకున్నాం? దోషం ఉండకూడదు, వంకరతనం ఉండకూడదు. ఈ రెండు లేకుండా ఉంటే దేవుడు ఏమవుతాడు? మనకి ఎప్పుడు కూడా